Hi, this is Dr. Swapna. In today's session, I'm going to discuss about the systems of housing for dairy animals, which comes under paper title Animal Husbandry Unit 4. Okay, coming to the systems of housing for dairy animals. So, systems of housing for dairy animals అంటే ఏంటి అంటే పాడి పశువుల పెంపకానికి అవసరమైనటువంటి గృహ వ్యవస్థలు. పాడి పశువుల పెంపకానికి అవసరమైనటువంటి గృహ వ్యవస్థలు దాన్ని సిస్టమ్స్ ఆఫ్ హౌసింగ్ ఫర్ డైరీ యానిమల్స్ అంటారనమాట. ఓకే, మనం ఇందులో చూసినట్టయితే ఇన్ దిస్ యానిమల్స్ ఆర్ కెప్ట్ లూజ్ ఇన్ అన్ ఓపెన్ పెడాక్ త్రూఅవుట్ ద డే అండ్ నైట్. సో ఇక్కడ యానిమల్స్ని ఎప్పుడూ కూడా దే ఆర్ కెప్ట్ లూజ్ ఇన్ అన్ ఓపెన్ పెడాక్. ఓపెన్ పెడాక్ మీన్స్ ఎ స్మాల్ ఎంక్లోజర్, దాన్ని ఓపెన్ పెడాక్ అంటారనమాట. సో ఇక్కడ పశువులు ఏంటంటేనమ్మా రాత్రింబవళ్ళు ఇవన్నీ కూడా స్వేచ్ఛగా వదిలివేయబడతాయి అన్నమాట. సో యానిమల్స్ ఆర్ టైడ్ అట్ ద టైమ్ ఆఫ్ మిల్కింగ్ అండ్ ట్రీట్మెంట్. సో ఇక్కడ యానిమల్స్ని టై చేస్తారు ఏ టైంలో? పాలని మిల్కింగ్ టైం అంటే పాలు తీసే సమయంలో, అంతేకాకుండా వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే సమయాల్లో వాటిని కట్టివేయటం జరుగుతుందన్నమాట. అండ్ షెల్టర్ ఈస్ ప్రొవైడెడ్ అలాంగ్ వన్ సైడ్ ఆఫ్ ఓపెన్ పెడాక్ ఫర్ ద యానిమల్స్ టు రిటైర్ ఇన్ వెరీ హాట్ ఆర్ కోల్డ్ ఆర్ రెయిన్స్. సో ఏం చెప్తున్నాడు? సో షెల్టర్ అనేది వీటికి ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకవైపు షెల్టర్ ఉండేటట్టు, ఇంకొక వైపు ఓపెన్ పెడాక్ ఉంటుందన్నమాట. సో బాగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, బాగా హాట్ క్లైమేట్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే టూ కోల్డ్ క్లైమేట్ ఆర్ వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, సో ఇటువంటి అన్ఫేవరబుల్ కండిషన్స్ అప్పుడు అవి ఆ పెడాక్, నాట్ పెడాక్, సో ఆ షెల్టర్ దగ్గర అవి ఉండడానికి వీలుగా అక్కడ షెల్టర్ని నిర్మించడం జరుగుతుంది. సో ఒకవైపు షెల్టర్ ఉంటుంది, ఇంకొక వైపు ఓపెన్ పెడాక్ ఉంటుంది అనమాట. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అప్పుడు వాటిని అవి ప్రొటెక్ట్ చేయడం కోసం ఇవి షెల్టర్ దగ్గరికి వచ్చి ఉంటాయన్నమాట. అండ్ కామన్ ఫీడ్ మేనేజర్ అండ్ వాటర్ ట్యాంక్ ఆర్ ప్రొవైడెడ్. అంతేకాకుండా ఈ లూజ్ హౌసింగ్ సిస్టంలో కామన్ ఫీడ్ మేనేజర్ అంటే ఏంటి అంటే ఆహారం వేయటానికి కాంక్రీట్తో నిర్మించినటువంటి తొట్టిని ఏమంటారంటే ఫీడ్ మేనేజర్ అంటారనమాట. అండ్ వాటర్ ట్యాంక్ ఆర్ ప్రొవైడెడ్. అంతేకాకుండా తాగడానికి వాటర్ ట్యాంక్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ లూజ్ హౌసింగ్ సిస్టంలో. అండ్ ఫీడ్ కాన్సన్ట్రేట్స్ ఆర్ ఫెడ్ అట్ ద మిల్కింగ్ టైమ్ ఇన్ మిల్కింగ్ బార్న్ ఆర్ పార్లర్. సో ఫీడ్ కాన్సన్ట్రేట్స్, సో ఎప్పుడు వీటికి ఆహారం వేయటం జరుగుతుంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ మేత ఎప్పుడు వేస్తారు? ఈ పాలను తీసేటప్పుడు ఆ మిల్కింగ్ బార్న్ ఆర్ పార్లర్లో వాటికి ఆహారం వేయటం జరుగుతుందన్నమాట, మేత వేయటం జరుగుతుందన్నమాట. సో ఇవి పాల సేకరణ సమయంలో బలమైన దాన, సో ఫీడ్ కాన్సన్ట్రేట్స్ అంటే ఏంటంటే బలమైనటువంటి దాన ఇవ్వబడుతుంది. And the open paddock is enclosed by means of plain wire fence of convenient. సో ఆవరణ చుట్టూ కూడా సగం ఎత్తు వరకు గల గోడలు కానీ లేదా తీగని అమర్చబడి ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న పిల్లర్స్ లాంటివి పెట్టి ఫెన్సింగ్ వేస్తారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో అలా ఫెన్సింగ్ వేసి ఉంచుతారనమాట. ద ఓపెన్ పెడాక్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై మీన్స్ ఆఫ్ ప్లెయిన్ వైర్ ఫెన్స్ ఆఫ్ కన్వీనియంట్. నెక్స్ట్ కమింగ్ టు ద అడ్వాంటేజెస్. సో లూజ్ హౌసింగ్ సిస్టమ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ చీపర్. అంటే ఇవి చాలా చౌకగా కట్టచ్చు అనమాట. పాసిబిలిటీ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. సో ఫ్యూచర్లో మనం ఏదైనా ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే వీలవుతుంది. సో అవసరాన్ని బట్టి విస్తరింపజేయడానికి అవకాశం ఉంటుందన్నమాట.
నెక్స్ట్ యానిమల్స్ మూవ్ ఫ్రీలీ గెట్టింగ్ సఫిషియంట్ ఎక్సర్సైజ్. సో పశువులన్నీ కూడా ఇక్కడ ఏంటి అంటే స్వేచ్ఛగా తిరుగుతూ చైతన్యవంతంగా ఉండడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ యానిమల్స్ కెన్ బి కెప్ట్ క్లీన్. సో యానిమల్స్ అన్నిటినీ కూడా ఇక్కడ పరిశుభ్రంగా ఉంచవచ్చు. Since the animals are milked in separate milking barn, there is a possibility of clean milk production. సో పాల సేకరణ సమయంలో ప్రత్యేకమైనటువంటి ఆవరణలోకి లేదా పాల సేకరణ గదుల్లోకి ఉంచబడతాయి కాబట్టి ఇక్కడ పాలు అనేవి శుద్ధంగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఎందుకని వాటిని సపరేట్ మిల్కింగ్ బార్లో ఉంచి పాలు తీస్తారు కాబట్టి విల్ గెట్ క్లీన్ మిల్క్ అన్నమాట. అండ్ ఈజీ డిటెక్షన్ ఆఫ్ ఈస్ట్రస్. సో ఆల్రెడీ మనకి ఈస్ట్రస్ అంటే ఐడియా ఉంది. ఏ పీరియడ్ ఇన్ సెక్షువల్ సైకిల్ ఆఫ్ ఫీమేల్ వేర్ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ మేల్ అండ్ టు మీట్. సో ఈజీగా ఈ లూజ్ హౌసింగ్ సిస్టమ్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఎదకొచ్చినటువంటి ఆవులు ఏవి అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. విచ్ ఇస్ రెడీ టు మేట్, ఏవి మెచ్యూరిటీకి వచ్చాయి అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ 10 to 15% మోర్ స్టాక్ కెన్ బి అకామిడేటెడ్ ఫర్ షార్టర్ పీరియడ్. సో అవసరం ఉన్నప్పుడు 10 to 15% అదనంగా పశువుల్ని ఉంచడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈ లూజ్ హౌసింగ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్. సో ఈ లూజ్ హౌసింగ్ సిస్టమ్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ టెంపరేట్ హిమాలయన్ రీజన్ అండ్ హెవీ రెయిన్ఫాల్. అంటే అధిక శీతల సమశీతోష్ణ వర్ష ప్రాంతాలలో ఈ లూజ్ హౌసింగ్ సిస్టమ్ అనేది అనుకూలంగా ఉండదు. అండ్ రిక్వైర్ మోర్ ఫ్లోర్ స్పేస్. సో ఈ లూజ్ హౌసింగ్ సిస్టమ్ అంటేనే ఫ్లోర్ స్పేస్ అనేది ఎక్కువగా కావాలన్నమాట, తిరగడానికి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. అండ్ హై కాంపిటీషన్ ఫర్ ఫీడ్. సో డెఫినెట్గా ఫీడ్ కోసం కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది, దానా కొరకు పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ అటెన్షన్ ఆఫ్ యానిమల్ ఇస్ నాట్ పాసిబుల్. సో ప్రతి యానిమల్కి ప్రాబ్లం ఏంటి దాని ప్రాబ్లం ఏంటి, దాని హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏది పాలు ఎంత ఇస్తుంది అని ఇండివిజువల్ అటెన్షన్ పే చేయడానికి ఉండదన్నమాట ఈ లూజ్ హౌసింగ్ సిస్టంలో. అది పాసిబుల్ అవ్వదు, అంటే వ్యక్తిగత పర్యవేక్షణ అవకాశము ఉండదన్నమాట. అండ్ రిక్వైర్స్ ఎ సపరేట్ మిల్కింగ్ బార్న్ ఫర్ మిల్కింగ్ యానిమల్స్. అంటే పాలను సేకరించాలి అంటే కంపల్సరీగా దానికి ప్రత్యేకమైనటువంటి ఒక గది అనేది అవసరం అవుతుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద హౌసింగ్ స్పేస్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్. సో హౌసింగ్ స్పేస్ ఎంత ఉండాలి క్రాస్ బ్రీడ్ క్యాటిల్కి, ఏ బ్రీడ్స్కి ఎంత ఉండాలి అనేది చెప్తున్నాడు. సో ఇందులో ఏజ్ గ్రూప్ని బట్టి ఎంత మేనేజర్ స్పేస్ ఉండాలి. మేనేజర్ స్పేస్ అంటే దానా కొరకు జాగా అన్నమాట. కవర్డ్ స్పేస్ ఎంత ఉండాలి, పెరుగుదలకు కావాల్సినటువంటి స్థలము. అండ్ ఓపెన్ స్వేచ్ఛా స్థలము ఎంత ఉండాలి. సో వయస్సు ఏ వయస్సు, ఎన్ని నెలల ఆవుకి ఎంత దానా కొరకు జాగా ఉండాలి, ఎంత పెరుగుదల స్థలం ఉండాలి, స్వేచ్ఛా స్థలము ఎంత ఉండాలి అనేది తెలుసుకుందాం. ఓకే, కమింగ్ టు ద ఏజ్ గ్రూప్ 4 to 6 months. సో 4 to 6 months వయసు ఉన్నటువంటి వాటికి మేనేజర్ స్పేస్ ఎంత ఉండాలి అంటే 0.2 to 0.3 meters దానా కొరకు. సో మేనేజర్ స్పేస్ అంటేనే వాటికి ఆహారాన్ని వేసేటువంటి కాంక్రీట్తో తయారైనటువంటి తొట్టిని మేనేజర్ స్పేస్ అంటారు. సో ఆ మేనేజర్ స్పేస్ ఎంత ఉండాలి 4 to 6 months క్యాటిల్కి 0.2 to 0.3 meters ఉండాలి. సో అవి ఎదగడానికి స్పేస్ ఎంత ఉండాలి 0.8 to 1.0 square meters ఉండాలి. ఓపెన్ స్పేస్ స్వేచ్ఛా స్థలం ఎంత ఉండాలి 0.8 to 1.0 square meters. నెక్స్ట్ 6 to 12 months ఏజ్ ఉండే వాటికి
మేనేజర్ స్పేస్ వచ్చేటప్పటికి 0.3 to 0.4 మీటర్స్ ఉండాలి. కవర్డ్ స్పేస్ వచ్చేటప్పటికి 1.2 to 1.6 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. ఓపెన్ స్పేస్ వచ్చేటప్పటికి 5.0 to 6.0 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ ఏజ్ ఉండేటువంటి దానికి మేనేజర్ స్పేస్ 0.4 to 0.5 మీటర్స్ ఉండాలి. అండ్ కవర్డ్ స్పేస్ 1.6 to 1.8 స్క్వేర్ మీటర్స్ అండ్ ఓపెన్ స్పేస్ 6.0 to 8.0 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ కౌస్కి వచ్చేటప్పటికి 0.8 to 1.0 meters and covered space 1.8 to 2.0 square meters. Open space వచ్చేటప్పటికి 11.0 to 12.0 square meters ఉండాలి. అండ్ ప్రెగ్నెంట్ కౌస్కి వచ్చేటప్పటికి మేనేజర్ స్పేస్ అనేది 1.0 to 1.2 meters and covered space 8.5 to 10.0 and open space 15.0 to 20.0 square meters ఉండాలి. అండ్ బుల్స్ ఎద్దులకు వచ్చేటప్పటికి 1.0 to 1.2 meters, covered space 9.0 to 11.0 square meters, open space వచ్చేటప్పటికి 20.0 to 22.0 square meters ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. This is about the housing space requirements for crossbreed cattle. Next, second one is conventional barns or stanchion barns. Conventional barns or stanchion barns అంటే సాంకేతిక కళంజనములు. సో వీటిని కన్వెన్షనల్ బార్న్స్ అంటారు లేదా పోటు కొట్టములు అంటారు. సో మనం ఇక్కడ మొత్తం 2 types ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ హౌసింగ్ చూసాము. ఒకటి లూజ్ హౌసింగ్ సిస్టము, ఇంకొకటి సెకండ్ వన్ ఇస్ కన్వెన్షనల్ బార్న్స్. వీటిని స్టాచియన్ బార్న్స్ అని కూడా అంటారు. అండ్ ద కన్వెన్షనల్ డైరీ barns is comparatively costly and is less popular, but the cattle are more protected from adverse climatic conditions. So conventional dairy barns అనేవి లూజ్ హౌసింగ్ సిస్టమ్ తోటి కంపేర్ చేసి చూసినట్టయితే ఇవి చాలా కాస్ట్తో కూడుకున్నవి. అంతేకాకుండా ఇవి దే ఆర్ లెస్ పాపులర్ అని చెప్తున్నాడు. ఈ కన్వెన్షనల్ బార్న్స్ అనేవి దే ఆర్ లెస్ పాపులర్ బట్ ద క్యాటిల్ ఆర్ మోర్ ప్రొటెక్టెడ్. కానీ ఇక్కడ క్యాటిల్ మాత్రం ఎక్కువగా ప్రొటెక్ట్ చేయొచ్చు మనం కన్వెన్షనల్ బార్న్స్ ద్వారా అని చెప్తున్నారు ఫ్రమ్ అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్. సో ప్రతికూల పరిస్థితుల నుండి భద్రత ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కన్వెన్షనల్ బార్న్స్ నుంచి. అండ్ యానిమల్స్ ఆర్ కన్ఫైన్డ్ టుగెదర్ ఆన్ ఎ సేమ్ ప్లాట్ఫామ్ అండ్ సెక్యూర్డ్ అట్ నెక్ బై నెక్ చైన్. సో ఇక్కడ పశువులన్నిటినీ కూడా ఒకే ప్లాట్ఫారంపై గొలుసు లేదా త్రాడుతో కట్టబడి ఉంటాయన్నమాట. అండ్ యానిమల్స్ ఆర్ ఫెడ్ యాజ్ వెల్ యాజ్ మిల్క్డ్ ఇన్ ద సేమ్ బార్న్. సో ఇక్కడ దానా ఇవ్వబడినటువంటి చోటే పాలను కూడా సేకరించడం జరుగుతుందన్నమాట. ఎక్కడైతే యానిమల్స్కి దానాన్ని ఇస్తారో అక్కడే పాలను కూడా సేకరించడం జరుగుతుంది. అండ్ బార్న్స్ ఆర్ కంప్లీట్లీ కవర్డ్ విత్ రూఫ్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, బార్న్స్ అంటే ఆవరణ అంతముపై కప్పుని కూడి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ రూఫ్. సో దీన్ని బార్న్ అంటారు. ఈ బార్న్ పై రూఫ్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. బార్న్స్ ఆర్ కంప్లీట్లీ కవర్డ్ విత్ రూఫ్స్. ఇక్కడ చూడండి. సో వీటన్నిటినీ కూడా చైన్స్తో కానీ రోప్స్తో తాళ్ళతో కానీ కట్టి ఉంచుతారన్నమాట. ఓకేనా. సో సెక్యూర్డ్ ఎట్ నెక్ బై నెక్ చైన్. అండ్ సైడ్ వాల్స్ ఆర్ క్లోజ్డ్ విత్ విండోస్. సో దీన్ని ఏమంటారు అంటే సైడ్ వాల్స్ అంటారు. ఈ రెడ్ కలర్ బార్డర్ ఉంది చూసారా, ఇది మొత్తం కూడా సైడ్ వాల్ అంటారనమాట. సో ఈ సైడ్ వాల్ దేంతోటి క్లోజ్డ్ విత్ విండోస్. సో ఇక్కడ మనకి విండోస్ కనిపిస్తున్నాయి కదా, లేదంటే వెంటిలేటర్స్ ఉంటాయి, వెంటిలేటర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఇలా వెంటిలేటర్స్ కానీ డోర్స్ విండోస్ కానీ ఉంచడం వల్ల ఏంటి అంటే వాటికి వెంటిలేషన్ అనేది బాగా అందుతుంది. అంతేకాకుండా ఈ విండోస్ ద్వారా లైటింగ్ అనేది కూడా లోపలికి రీచ్ అవుతుందన్నమాట. అండ్ దీస్ బాన్స్ ఆర్ సూటబుల్ ఫర్ టెంపరేట్ అండ్ హెవీ రెయిన్ఫాల్ రీజన్స్. సో ఈ బాన్స్ అనేవి ఈ కన్వెన్షనల్ బార్ అనేది ఈ టెంపరేట్ అండ్ హెవీ రెయిన్ఫాల్ రీజన్స్లో దిస్ ఈజ్ వెరీ సూటబుల్ అని చెప్తున్నారనమాట. సో ఎందుకని కావాల్సినటువంటి వెలుతురు కాంతి అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా సమశీతోష్ణ మరియు అధిక వర్ష ప్రాంతాలలో కూడా అనుకూలంగా ఉంటాయి. సో ఉష్ణ ప్రాంతాల్లో కూడా వీటిని ఎక్కువగా ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వీటి యొక్క అడ్వాంటేజెస్ చూసినట్టయితే ఈ కన్వెన్షనల్ బాన్స్ యొక్క ఉపయోగాలు చూసినట్టయితే అనుకూలనాలు చూసినట్టయితే ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఫర్ బోత్ కేరింగ్ పర్సనల్ అండ్ యానిమల్స్ ఫ్రమ్ ద హార్ష్ ఎన్వైర్మెంట్. అంటే ప్రమాదకరమైన పర్యావరణ పరిస్థితుల్లో కూడా పశువులకు పనివారికి రక్షణగా ఉంటుందన్నమాట. అటు పశువులకి అంతేకాకుండా పనివారికి కూడా రక్షణగా ఉంటుంది. సో దీన్ని మనం ఒక అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఫర్ బోత్ కేరింగ్ పర్సనల్ అండ్ ద యానిమల్స్. ఎవరైతే అక్కడ పనిచేస్తారో వాళ్ళకి ప్రొటెక్షన్ కింద ఉంటుంది. అంతేకాకుండా అక్కడ యానిమల్స్ రెండింటినీ కూడా ఈ కన్వెన్షనల్ బాన్ ప్రొటెక్ట్ చేస్తుంది అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్లో అని చెప్తున్నారు. అండ్ ద యానిమల్స్ కెన్ బి కెప్ట్ క్లీన్. సో ఈ సిస్టమ్ ద్వారా యానిమల్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి, వాటి ప్లేసెస్లో అవి ఉంటాయి. డిసీజెస్ ఆర్ బెటర్ కంట్రోల్డ్ అని చెప్తున్నాడు. ఇండివిజువల్ కేర్ కెన్ బి గివెన్. ఎందుకని అన్నీ ఒకే దగ్గర వాటి చోటులో అవి ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ కేర్ అనేది ఇక్కడ బాగుంటుంది. అండ్ సపరేట్ మిల్కింగ్ బార్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ సపరేట్ మిల్కింగ్ బార్ అనేది అవసరం లేదు అని చెప్తున్నాడు. సో వీటి యొక్క డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ మోర్. సో దీన్ని కట్టడానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇస్ డిఫికల్ట్. లూజ్ హౌసింగ్ సిస్టంలో అంటే స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్యూచర్లో మనం ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పాన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కన్వెన్షనల్ బార్కి వచ్చేటప్పటికి ఎందుకని అక్కడ ఆల్రెడీ రూఫ్ కూడా వేసేసి మనం కట్టేస్తాం కాబట్టి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అనేది చాలా కష్టతరమైనటువంటిది అనమాట. అండ్ నాట్ సూటబుల్ ఫర్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమాటిక్ కండిషన్స్. అంతేకాకుండా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండేటువంటి వాతావరణంలో ఇవి అనుకూలము కాదు అని చెప్తున్నాడు. సో ఇంతటితోటి మనకి ఈ సిస్టమ్స్ ఆఫ్ హౌసింగ్ ఫర్ డైరీ యానిమల్స్ కంప్లీట్ అయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.